థర్డ్ వీక్ మీకు ఏమైంది? ఫస్ట్ వీక్ లో యాక్చువల్లీ చీఫ్ పొజిషన్ లో నా ఫైర్ కనిపించింది. అంటే ఒక పవర్ ఆఫ్ అథారిటీ మీకు ఉన్నప్పుడు మీరు మాట్లాడగలుగుతారు. ఒక లీడర్ ఎలా మాట్లాడతారు, అలాగే ఒక మెంబర్ ఎలా మాట్లాడతారు, రెండు డిఫరెంట్. అందుకే మేబీ ఒక ఫస్ట్ వీక్ కి థర్డ్ వీక్ కి డిఫరెన్స్ వచ్చింది. సో నా బిగ్ బాస్ జర్నీ ఎలా అయిందంటే అందరూ 10, 20, 30% లో ఇలా స్టార్ట్ చేస్తారు. 100% లో స్టార్ట్ చేస్తాం. అది నాకు తెలియదండి. అది నాకు బిగ్ బాస్ జర్నీ ఏమైందో నాకు తెలియట్లేదమ్మా. అది ఒక మనిషి అక్కడ ఎలా ఆడుతున్నాడు అది నేను ఎలా చెప్పగలుగుతాను? సో ఐ డోంట్ నో. లోపల చాలా మంది ఉన్నారండి, చాలా మంది వేరే వేరేగా ఆడుతున్నారు, వేరే ఒపీనియన్స్ తెచ్చుకుని వచ్చారు. చాలా మందికి వేరే వేరే డ్రీమ్స్ ఉన్నాయి అక్కడ. సో ఒక మనిషి నేను ఎలా పోర్ట్రే అవ్వాలని అనుకుంటున్నాడు అలానే పోర్ట్రే అవుతున్నారు బయట కూడా. సో అది నాకు తెలియదు. మీకేమనిపిస్తుంది, జెన్యూనా ఫేకా? మేడం మీరు మస్తు ఆడారు మేడం, పక్కా. నా ఫేవరెట్, మై ఫేవరెట్ ఆర్ టూ పీపుల్, సీత అండ్ నిఖిల్. దే ఆర్ మై ఫేవరెట్. నిఖిల్ గేమ్ ఎలా ఆడుతున్నాడు? నిఖిల్ గేమ్ ఎలా ఆడుతున్నారా? ఐ థింక్ అందరికీ తెలుసు, ఎందుకంటే ఆల్రెడీ 5 times చీఫ్. ఆయన ఆల్రెడీ ఎప్పుడైనా నామినేషన్స్ ఉంటే ఫస్ట్ టైం సేవ్ అయిపోతున్నారు. ఐ థింక్ జనాలకి ఆల్రెడీ తెలుసు ఆయన ఎలా ఆడుతున్నారు, మంచిగానే ఆడుతున్నారు. సో ఐ థింక్ నాకు కూడా అదే ఒపీనియన్. జరుగు